హలో విజ్ఞాన్ గారు. నమస్తే అండి. విజ్ఞాన్ గారు, మొన్న ఈ మధ్య ఒకటి జరిగింది. ఏంటి అంటే, విలేకరులతో నార్మల్గా పల్లవి ప్రశాంత్ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, సాధారణంగా క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు వెనక నుంచి శివాజీ గారు మీ దయ ఉంటే ఎలక్షన్స్ కూడా వస్తాడమ్మా అనుకుంటా అన్నాడు. సో దీని మీద ఆయన తర్వాత కూడా కామెంట్స్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది? నిజంగానే పల్లవి ప్రశాంత్ అనే రైతు బిడ్డ ఇప్పుడు ఎలక్షన్స్లోకి అంటే రాజకీయాల్లోకి వస్తున్నాడా? సాధారణంగా ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, రైతుకు బిడ్డ తలుచుకుంటే ఏమైనా చేస్తాడు, ఎక్కడికైనా వెళ్తాడు. ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చాడు, రేపు అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఆ విధంగా మాట్లాడుతుంటే వెనక నుంచి శివాజీ గారు ఇంకా ఉత్సాహం ప్రదర్శించి ఆయన ఏమన్నారంటే, పార్లమెంటుకు కూడా వెళ్తాడు అని చెప్పేసి అట్లా అన్నాడు. నీ దయ ఉంటే వెళ్తానన్నా అని ఆయన అన్నాడు. సో ఇట్లాంటి ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది. సో అసలు విషయానికి వస్తే ఆయన వెళ్తాడా లేదా అనే తర్వాత సంగతి. కానీ వెళ్తే తప్పేంటి, అంతే కదా. మొన్న మిజోరం సైడ్ అనుకుంటా ఒక అమ్మాయి మన టీవీ యాంకర్ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ అయింది. అసెంబ్లీ స్పీకర్ 33 years అనుకుంటా పిల్లకి, అంతే. అసెంబ్లీ స్పీకర్ అయింది. అండ్ ఇంకా చాలామంది చాలా రకాలుగా ఉన్నారు. అంతెందుకు తక్కువ స్థాయి నుంచి వచ్చి, తక్కువ స్థాయి అంటే అంటే మన ఆర్థికంగా అంటే తక్కువ స్థాయి నుంచి వచ్చి దేశాన్ని ఏలే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్, అంతెందుకు మోడీ గారు ఏ పొజిషన్ వాట్ ఎవర్ అట్లా ఇట్లా చాలామంది ఉన్నారు. అంతేందుకు ఇప్పుడు మోడీ గారు ఆ పొజిషన్, నిజంగా ఆ పొజిషన్ నుంచి వచ్చారా, రాజకీయంగా అలా చెప్పుకుంటున్నారా అనే వాళ్ళకు చాలామందికి సమాధానం వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు కూడా చాలామంది ఆ ఇల్లు చూశారు, చిన్న ఇంట్లోనే ఉండేది. సరే, అదొక ఎగ్జాంపుల్. ఇట్లా చూసుకుంటే చాలా ఉంటాయి సాధించిన వాళ్ళు. ఇప్పుడు ఈ పల్లవి ప్రశాంత్ ఏదో ఇన్స్టాలో రీల్స్ చేసుకునేవాడు. ఆ తర్వాత ఆయనకి ఎందుకో బిగ్ బాస్ నచ్చింది, అనిపించింది. అంటే ఇంతమందిని తీసుకుంటున్నా నన్ను ఎందుకు తీసుకోరు, ఒక రైతు బిడ్డను కూడా తీసుకోవచ్చు కదా అని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాడు, ట్రై చేద్దాం అనుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. వెళ్ళినందుకే చాలామంది ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వచ్చేస్తారు అనుకున్నాడు, టైటిల్ పట్టుకొని వచ్చాడు. ఆ తర్వాత కుళ్ళుతో అక్కస్తో చాలామంది చేసినటువంటి ఒక డ్రామాలో జైలుకి కూడా వెళ్ళాడు. అండ్ అఫ్ కోర్స్ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏదో సాదా సీదాగా సినిమా మన టీవీలో ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో చేస్తున్నాడు పండగ పబ్బాకి. అండ్ ఎవరైనా గెస్ట్గా పిలిస్తే వెళ్తున్నాడు, మనసులోని మాటలన్నీ చెప్పుకుంటున్నాడు. సో ఒక రైతు బిడ్డ కావాలంటే ఏమన్నా సాధించవచ్చు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పుడు కూడా సామాన్యుడు సీఎం ఎందుకు అవ్వద్దన్న నినాదంతో ఆయన వచ్చాడు, సీఎం కూడా అయిపోయాడు. అట్లా అంతే, అట్లా ఏం లేదు. అనుకుంటే ఎవరైనా ఏదైనా సాధిస్తారు. పల్లవి ప్రశాంత్ విషయంలో మాత్రం హీ కెన్ గో. ఎందుకంటే ఇప్పుడు బర్రెలక్క కూడా ఉంది. బర్రెలక్క నీకు తెలుసా, రైతు బిడ్డ ఇన్స్పిరేషన్ తీసుకొని బర్రెలక్క వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే ఆమె సేమ్ ఈయనలాగా ఈయన డైలాగులన్నీ చెప్పేది మన దాంట్లో. ఇంకా ఇంకొన్ని డైలాగ్, ఈయన కొన్ని ఏవో డైలాగులు ఉంటాయి, అవన్నీ ఆమె చెప్పేది. బరాబర్ చేస్తే ఇట్లాంటివన్నీ ఆమె ఇన్స్టాలో చెప్పేది. ఏదో రకంగా ఆమె ఫేమస్ అయింది, ఎమ్మెల్యేగా పోటీ చేసింది, బీభత్సమైన క్రేజ్. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎంపీగా కూడా చేస్తున్నా అని చెప్పింది. ఆమె క్రేజ్ అలాగే ఉంది. అండ్ ఆమె నమ్మి చాలామంది విరాళాలు ఇచ్చారు. నెక్స్ట్ స్టేజ్లో అంటే ఇప్పుడు బర్రెలక్క అనే ఒక అమ్మాయి సాదా సీదా యువతి కనీసం హ్యాపీగా బతకగలుగుతుంది. అంటే ఇప్పుడు చాలామంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకెళ్ళి షాప్ ఓపెనింగ్లు వాళ్ళు అవన్నీ చూపించుకుంటారు కదా, ప్రమోషనల్. ఈమె కూడా వెళ్తుంది, బ్యూటీ పార్లర్స్కి వెళ్తుంది, వాళ్ళని ప్రమోట్ చేస్తుంది, నగల షాప్కి వెళ్ళి ప్రమోట్ చేస్తుంది. ఇవన్నీ ఎంతో కొంత సంపాదిస్తుంది కదా, ఇనఫ్. అంతకుమించి ఇంకేం కాదు, అది ఆ మాత్రం చాలు. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది ఇంతకుముందు అంటే మనుషులు సంపాదించుకోవాలంటే ఉద్యోగాలే ఉండేవి, లేదా వృత్తిరీతే ఏదైనా పని చేసుకోవాలి. ఇప్పుడు అట్లా కాదు, ఫ్రీగా ఇంట్లో కూర్చొని స్మార్ట్ ఫోన్ పట్టుకొని వాళ్ళకి నచ్చిన ఏమైనా సరే అందులో పెట్టేస్తే చూసేవాళ్ళు చూస్తున్నారు, వైరల్ చేసేవాళ్ళు వైరల్ చేస్తారు, అనుకోకుండా స్టార్స్ అయిపోతున్నారు. నిజంగానే కుమారి ఆంటీ కావచ్చు, కుమారి ఆంటీ ఎవరైనా సరే సోషల్ మీడియా వల్ల ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. సో అట్లా అనుకుంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఒక బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు, కుమారి ఆంటీ చిన్న హోటల్ పెట్టి ఎక్కడికో వెళ్ళింది, బర్రెలక్క జస్ట్ ఒక రీల్ చేసి ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకు పోటీ చేస్తుంది. మన కళ్ళ ముందే కదా వీళ్ళంతా కూడా, ఎక్కడెక్కడి నుంచో రాలా. సో ఈ పరిణామం అంతెందుకు, దీనికంటే ముందు ఇంకోటి చెప్పనా, మంగ్లీ అమ్మాయి స్టార్టింగ్ TV9లో జస్ట్ ఇచ్చేసేది, రోజుకు 2000 రూపాయలకు పనిచేసేది అంతే. లంబాడి ఆ వేషం వేసిన ఆమె పాటలో టాలెంట్ ఉందని ఎవరికి తెలియదు,
అప్పట్లో TV9లోనే ఆమె ఉన్నారు ఒక చిన్న చిన్న గేల్ పాడేవి. తర్వాత ఎవరో తీసుకొచ్చి ఆమెని సింగర్ని చేసేసరికి ఎక్కడికో వెళ్ళిపోయింది. అట్లా ఎక్కడికో వచ్చి తర్వాత కనబడకుండా పోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి మళ్ళీ ఇంకా మనం ఏం మాట్లాడుకోలేము. బట్ ఇప్పుడు స్టార్ పొజిషన్లో ఉన్నారు. ఏమో రేపు పల్లవి ప్రశాంత్ రాజకీయాల్లోకి వస్తే తప్పే ఉంది, నథింగ్ కదా. ఇప్పుడు ఆయన ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయనను అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయనదేంటి గజ్వేల్ కాదు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్, అక్కడ కొంచెం చిన్న ఊరు, అక్కడ చిన్నగా పోటీ చేసినా సరే మేబీ గెలవచ్చేమో. చిత్ర ప్రమోషన్స్ ఏమైనా చేసుకుంటే గెలవచ్చు, తప్పేం లేదు. అప్పుడు ఆయనకి బీఆర్ఎస్ ప్రభుత్వం అండా ఉంది అని కొన్ని వార్తలు వచ్చాయి, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. బట్ అతనైతే రాజకీయాలకు వస్తే గెలిచినా గెలవకపోయినా రాజకీయాల్లో మాత్రం బరెలక్కలాగా పొజిషన్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఆ మధ్య కాలంలో బరెలక్కకి పల్లవి ప్రశాంత్కి పెళ్లి అని చెప్పి కూడా ఏదో ఫేక్ న్యూస్ వైరల్ అయింది. అలా క్రియేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటివన్నీ అధిగమించి మనం ముందుకెళ్ళాలి. అండ్ ఇప్పుడు మంచి మంచి ఈవెంట్స్కి వెళ్తున్నాడు. కరెక్ట్ ఎలక్షన్స్ టైము, కాకపోతే ఇప్పుడు ఎంపీఏ ఉంది ఇక్కడ, ఆల్రెడీ మంది అసెంబ్లీ అయిపోయింది. మరి చూద్దాం, ఒకవేళ ఈయన ఎంపీగా పోటీ టికెట్స్ ఎవడిస్తాడు, అంత అయిపోయింది, ఏం లేవు. ఈ ఫ్యూచర్లో ఏమైనా ఇన్ కేసు ఛాన్స్ ఉంటే చెప్పలేం. థ్యాంక్ యూ సో మచ్.